అందరికీ నమస్కారం. నేను మీ శశిధర్. నేడు భారతదేశమంతా వినిపిస్తున్న పేరు మను భాకర్. ప్యారిస్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో మొదటి భారతీయ మహిళగా కాంస్య పతకం సాధించిన యువ క్రీడాకారిణి మను భాకర్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మను భాకర్కు ప్రత్యక్షంగా ఫోన్ చేసి అభినందించిన సంఘటన మనందరికీ గర్వకారణం. ఒక పథకమే కాదు, మిక్స్డ్ డబుల్స్లో సరబ్జీత్ సింగ్తో కలిసి మరొక కాంస్య పథకం కూడా సాధించింది మను భాకర్. మరి 2 పథకాలు సాధించిన మహిళగా మరొక రికార్డు నెలకొల్పింది మను భాకర్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ క్రీడాకారిని అడిగినా కూడా మను భాకర్ పేరు ప్రజ్వరిల్లుతోంది. క్రీడాకారులు కావాలనుకున్న బాలికలకు ఆదర్శం మను భాకర్, మహిళలకు ఆదర్శం మను భాకర్, భారతీయ క్రీడా రంగానికి ఆదర్శం మను భాకర్. మరి మొదటి పథకం సాధించాక ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ మను భాకర్ మాట్లాడిన మాటలు మన భారతీయులమంతా సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి మాటలు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ, నేను తరచుగా భగవద్గీతను చదువుతూ ఉంటాను. భగవద్గీత వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను క్రీడాకారిణిగా ఎదగడానికి నాకు భగవద్గీత ఉపయోగపడిందని మను భాకర్ చెప్పిన సంఘటన ప్రతి భారతీయుడు గర్వపడేటువంటి సంఘటన. మరి నిజంగా భగవద్గీత అనే గ్రంథం అది మత గ్రంథం కాదు, ప్రతి వ్యక్తిని మహావ్యక్తిగా తీర్చిదిద్దే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి గ్రంథం. ప్రతి భారతీయుడు భగవద్గీతను చదవాలి. నిజంగా యువ క్రీడాకారిణి ఈరోజు మను భాకర్ ఇచ్చినటువంటి సందేశం ఒక అద్భుతం. మను భాకర్కు మనం మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేద్దాం. భారతదేశం గర్వపడే విధంగా ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన మహిళగా చరిత్రకెక్కిన మను భాకర్ను మరొక్కసారి అభినందిద్దాం. కంగ్రాచ్యులేషన్స్ టు మను భాకర్. జై మను భాకర్, జై భగవద్గీత.